షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలోహిమని యెహోవా తన సన్నిధిలోని ఆశీర్వాదములతో మిమ్మల్ని నింపునుగాక. సియోన్లో నుంచి తన కరుణతో మిమ్మల్ని కరుణించునుగాక. మీకు ఆయన కృపాక్షములు విస్తరింపచేయునుగాక. ప్రియులారా, అర్ధనొస్తున్న కృపణ లేఖన భాగంగా మనకు ఇది లేఖన భాగం మనం చూసుకుంటుంటే యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 44వ వచనంలో యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలగజేసెను. అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలగజేసెను. అవును, మన పితరుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఆయన ప్రమాణం చేస్తూ వచ్చాడు. పాలు తలను ప్రవహించే దేశమును మీ సంతతికి నేను స్వాస్థ్యంగా ఇచ్చేదని నేను ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం చేసిన ప్రమాణమును నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఇజ్రాయేలుకు పరమ తండ్రి ఆ దేశమును వారికి స్వతంత్రింపజేస్తూ వచ్చాడు. వారికి స్వాస్థ్యంగా ఇస్తూ వచ్చాడు. స్వాస్థ్యంగా ఇచ్చిన దేశమందు వారిని ప్రవేశపెట్టిన తర్వాత చుట్టుపక్కల అన్న దేశాలన్నిటితో వారికి సమాధానం ఇచ్చాడు, వారికి నెమ్మదినిచ్చాడు. ఆ చుట్టుపక్కల దేశాలన్నిటి మీదకి ఈ ఇజ్రాయెల్ దేశం అంటే భయం పుట్టిస్తూ వచ్చాడు. కాబట్టి వారందరూ కూడా వచ్చి సమాధాన పడుతూ వచ్చారు. ప్రియులారా, ఇజ్రాయేల్ ఎలోహిమని యెహోవాయే నిజమైన ఎలోహిమని, ఎలోహి ఇజ్రాయేల్ అని సర్వలోకం ఎరుగున్నట్లుగా ఇజ్రాయేల్ పక్షమున వారికి ఆయన తోడుగా ఉన్నాడు. కాబట్టి వారిని బలపరుస్తూ వచ్చాడు. ఆ దేశమందు వారిని నాటుతూ వచ్చాడు. ఆ దేశం వారికి స్వాస్థ్యంగా అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి శత్రువులందరినీ కూడా వారు నోళ్ళు మోయిస్తూ వచ్చాడు. వారి గుండెలలో గుబులు కలగజేస్తూ వచ్చాడు. కాబట్టి వారికి అన్ని దిక్కుల యందు విశ్రాంతి కలగజేస్తూ వచ్చాడు. ఎందుకంటే పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి మనము కూడా ఆయన దృష్టిలో నిందారహితులుగా, నిష్కలంకులుగా, మనము ఆయన సన్నిధిలో నిర్దోషులుగా మనం కనబడితే ఆ పరమ తండ్రి మనకును మన తర్వాత మన సంతతి వారికి వాగ్దానం చేసిన వాగ్దానములు ఆయన నెరవేరుస్తాడు. ప్రమాణం చేసిన ప్రమాణమును ఆయన నెరవేరుస్తాడు, తప్పక నెరవేరుస్తాడు. మనకు విశ్రాంతిని ఇస్తాడు. మన తర్వాత సంతతి వారికి కూడా నెమ్మదిని, వారికి క్షేమమును, ఆరోగ్యాలను, అనేక విధమైన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు సుమా. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే ఆయన దృష్టిలో నిందారహితులంగా నడుచుకోవాలి. ఆయనకి ఇష్టకరమైన జీవితం జీవించాలి. మన పితలకు ఆయన ఏ విధంగా వాగ్దానం చేస్తూ వచ్చాడో ఆ వాగ్దానం మన జీవితంలో కూడా చేస్తూ వస్తున్నాడు. ఆ చేసిన వాగ్దానాన్ని కూడా ఆయన నెరవేర్చడానికి సమర్థుడు, శక్తివంతుడు. కాబట్టి ఆయన చేయడానికి సామర్థ్యం ఉంది. మనం విశ్వసించడం ద్వారా ఆ వాగ్దానాన్ని కూడా మన జీవితంలో నెరవేర్చబడతాయి. మనకు కూడా ఆయన నెమ్మదినిస్తాడు. మనకు కూడా ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని బలపరుస్తాడు. అటు విధంగా పరిశుద్ధాత్మతని మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి సర్వోన్నతుడా, మీరు ప్రమాణం చేసిన ప్రమాణంలో మీరు జ్ఞాపకం చేసుకొని మాకు నెమ్మదిని కలిగించేవారు తండ్రికి స్తోత్రములు. మాకు ఆశీర్వాదాలు కుమ్మరించేవారు తండ్రి. మా పితరులైన అయ్యా ఇజ్రాయేలుకు మీరు అయ్యా ఇగో తండ్రి ఏ విధంగా నెమ్మది కలిగజేస్తూ వచ్చారో, అన్ని దిక్కులు ఎందుకు నెమ్మది కలిగజేస్తూ వచ్చారు, మాకు కూడా నెమ్మది కలిగించేవారు. అటు విధంగా మేము నడుచుకోవడానికి సాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడైన యెహోవా మిషియా, ఆ యెహోవా మిషియా కృపా కనికరము మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.